అప్కమింగ్ ప్రోమోలో గాయత్రి పాప ఎవరి రూపంలో ఉందో తెలుసుకోవడానికి నైని ఒకని నిర్వహిస్తూ ఉంటుంది. ఇక ఆ పూజలో గాయత్రి పాప ఎవరు ఏంటో తెలుస్తుందని చెప్పి అందరూ కూడా ఎగ్జైటింగ్గా ఉంటారు. అప్పుడు సుమ్న ఏమో అమ్మవారు వస్తే నేను గుర్తుపట్టలేనేమో, కానీ మీ అమ్మ గాయత్రి దేవి అత్తయ్య వస్తే నేను గుర్తుపట్టలేనా ఏంటి అని చెప్పి సుమ్న అనేసరికి వస్తుంది చూడండి అని దమ్మక్క అంటుంది. దాంతో వల్లభ భయపడుతూ మమ్మీ గాయత్రి పెద్దమ్మ వస్తుందంట అని చెప్పి అనేసరికి తిలోత్తమ ఏమో ఏ దమ్మక్క గాయత్రి అక్క ఎక్కడొస్తుంది అని చెప్పి తిలోత్తమ అడిగేసరికి నా వైపు ఏం చూస్తారు, అటువైపు చూడండి అని చెప్పి తులసి కోట రూపంలో ఉన్న అమ్మవారిని చూపిస్తారు. ఇక అటువైపు అందరూ కూడా ఎగ్జైటింగ్గా చూస్తూ ఉన్న సమయంలో అక్కడ తులసి కోట నుంచి ఒక ప్రకాశవంతమైన కాంతి ప్రసరిస్తూ ఉంటుంది. అది చూసి తిలోత్తమ నయని విశాల్ అందరూ కూడా షాక్ అవుతూ ఉంటారు. అప్పుడు విశాల్ మధ్యలో ఒక అనుమానం కలుగుతూ ఉంటుంది. నాకు తెలుసు ఏదో ఒక రూపంలో గాయత్రి పాప వైపు సూచన వస్తుంది, ఇప్పుడు ఎలా గాయత్రి పాపని కాపాడాలని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటాడు విశాల్. ఇక తులసి కోట నుంచి వచ్చిన కాంతి నేరుగా నయని ఎదుటి నుంచి అలా ప్రసరిస్తూ వెళ్తూ ఉంటే నయని తిలోత్తమ వల్లభ అందరూ కూడా గాయత్రి పాప ఎవరా అని చెప్పి ఎగ్జైటింగ్గా చూస్తూ ఉంటారు. ఇక హాసిని పట్టుకున్న అద్దంలోంచి ఆ కాంతి నేరుగా విశాల్ ఎత్తుకున్న గాయత్రి పాప మీద పడుతూ ఉంటుంది. మరి విశాలాక్షి అమ్మవారి దయతో గాయత్రి దేవి ఎవరో ఏంటో నైని తెలుసుకోబోతుందా లేదనేది అప్కమింగ్ ఎపిసోడ్లో చూద్దాం.